పలమనేరు పట్టణంలో ఆడి కృతిక మరియు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. పలమనేరు మున్సిపల్ పరిధిలోని టీఎస్ అగ్రహారంలో వెలిసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి స్థానిక టీడీపీ నాయకులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన పూజలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సకాలంలో వర్షాలు కురిసి రైతులు మంచి పంటలు పండించాలని, అదేవిధంగా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండేలా చూడాలని ఆ స్వామివారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు ఆయన్ను ఆలయ మర్యాదలతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వద్ద టీడీపీ నేతల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆర్బీసీ కుట్టి, గిరిబాబు, సుబ్రహ్మణ్యం గౌడ్, శ్రీధర్, కాజా, నాగరాజు, అమర్నాథ్ రెడ్డి, మదన్, రూపేష్, జగదీష్, హరీష్, సుధాకర్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా ప్రశస్తమైన రోజు. ఆడి కృతిక, కృష్ణాష్టమి కలిపి ఒకే రోజు రావడం, మన ప్రాంతంలో ఉండేటువంటి అగ్రహారం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఇక్కడ వెలిసింది. ఈ ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరూ కూడా దూర ప్రాంతాల నుంచి కూడా కావళ్ళు చెల్లించుకునే ఆనవాయితీ. ఈరోజు ఈ ప్రాంతంలో భగవంతుని ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పి ఈ పండుగ సందర్భంగా అందరికీ కూడా భగవంతుడు మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి అందరినీ సుఖంగా చూడాలని, భవిష్యత్తులో మంచి వర్షాలు పడి ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఈరోజు చాలా ప్రశస్తమైన రోజు.